హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాండ్మేడ్ రాఖీస్లో ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అనేది నేను వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ఓహెచ్బి షీట్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ సెంటర్లో నేను వైట్ కలర్ కుందని ప్లేస్ చేసుకున్నాను. దాని చుట్టూ కూడా బాల్ చైన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్ కావాలో, ఏ సైజ్ రాఖీ కావాలో ఆ సైజ్ వరకు ఇలా చుట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా కానీ రాఖీ ప్రిపేర్ చేస్తే. ఇది హ్యాండ్కి పెడితే చాలా లుక్ వచ్చిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మీరు ఓన్గా ప్రిపేర్ చేసిన రాఖీస్ని మీ బ్రదర్స్కి కడితే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. కాబట్టి ట్రై చేయండి, చాలా ఈజీనే. ఓహెచ్బి షీట్ అవైలబుల్ లేకపోతే మీ దగ్గర ఏదైనా ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి కదా, వాటితో అయినా యూస్ చేయొచ్చు. బాల్ చైన్ పెట్టుకున్న తర్వాత ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ని కూడా చుట్టూ పెట్టేసుకున్నాను. అంతే, సెంటర్లో లాకెట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ చిన్న చిన్న లాకెట్స్ కోసం సైడ్ ఇలా డ్రాప్ షేప్వి 5 అటాచ్ చేసి సెంటర్లో వైట్ కలర్ కుందన్ని పెట్టుకుంటున్నాను. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత 12 అవర్స్ ఖచ్చితంగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఐ పిన్స్ పెట్టుకొని బ్యాక్ స్ట్రిప్ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మనం కట్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అంతే, మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా లింక్స్ని అటాచ్ చేసేసి సైడ్ థ్రెడ్ ఇక్కడ నేను 4 లైన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లాక్ చేసేసుకోవాలి. అంతే, ఈజీగా రాఖీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మాకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు కుందన్స్తో కాకుండా బీడ్స్తో చేయాలి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి మనకి జపనీస్ బీడ్ ఉంటుంది కదా, ఆ మోడల్లో ఉంటుంది. కాకపోతే ఇది మ్యాట్ ఫినిష్లో వస్తుంది. రెడ్ కలర్ బీడ్ నా దగ్గర ఉంటే దాన్ని ఫస్ట్ ఇలా గుచ్చేసుకొని దాని చుట్టూ కూడా ఇక్కడ మనకి లారియల్ పర్ల్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ రైస్ పర్ల్ షేప్లో ఉన్నాయి. అవి ఒక 6 వరకు నేను గుచ్చుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా సరే గుచ్చుకోవచ్చు, గుత్తులాగా బాగుంటుంది. తర్వాత వైట్ పర్ల్, అలాగే నక్షీ బాల్, తర్వాత మళ్ళీ వైట్ పర్ల్. నక్షీ బాల్స్ లేకపోతే గోల్డ్ కలర్ బాల్స్ ఏమన్నా ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. నక్షీ బాల్ కొంచెం కాస్ట్ ఉంటుంది. సింగిల్ బాల్ వచ్చి 15 రూపీస్ పడుతుంది. ఇలా 2 సైడ్స్ కూడా పెట్టుకోవాలి. బీడ్స్లో కావాలి, చిన్నపిల్లల కోసం చేసుకోవాలి అనుకుంటే ఇలా బీడ్స్లో ట్రై చేయండి. వాళ్ళ హ్యాండ్కి ఎక్కువ రోజులు ఉంటుంది. వాళ్ళ నోట్లో పెట్టుకొని లాగే చాయిస్ అది ఏముండదు. ఇప్పుడు ఇందులో థర్డ్ వన్, ఇది మాత్రం నా ఫేవరెట్ అండి, చాలా బాగుంది. ఇలా మనకి రౌండ్ ఎంత కావాలో అంత ఫస్ట్ గ్లూతో పెట్టుకొని దాని చుట్టూ కూడా స్టోన్ చైన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఐ షేప్ కుందన్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ మోడల్ వచ్చి నేను కొంచెం 3D టైప్లో చేస్తున్నాను కాబట్టి కుందన్స్ అనేది ఎక్కువ పడతాయి దీనికి. మొత్తం చుట్టూ కూడా ఇలా ఐ షేప్ కుందన్స్ని పెట్టేసుకోవాలి. తర్వాత దానిపైన మళ్ళీ సేమ్ కలర్ అయినా పర్లేదు, లేకపోతే వేరే కలర్ అయినా సరే పర్వాలేదు. నేను సేమ్ కలర్ పెట్టుకుంటున్నాను. కొంచెం 3D లాగా లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ రాఖీ హ్యాండ్కి పెడితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది డైరెక్ట్గా థ్రెడ్ అనేది బ్యాక్ అటాచ్ చేసేసి వ్యాక్స్ స్ట్రిప్ అనేది పెట్టేశాను. సైడ్ ఏమో పర్ల్స్ అనేది పెట్టుకున్నాను. లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఫోర్త్ వన్, ఇది కొంచెం స్పెషల్. అంటే స్వస్తిక్ సింబల్లో ఉన్న రాఖీస్ అంటే నాకు చాలా ఇష్టం. అది హ్యాండ్మేడ్లో చేద్దామనేసి నేను ఇది ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే వస్తుందో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. స్టోన్ చైన్ ఫస్ట్ నేనైతే స్వస్తిక్ సింబల్కి ఎలా కట్ చేసుకుంటే బాగుంటుంది, ఎంత లెంత్ ఉంటే బాగుంటుంది నేను ముందే డిసైడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ స్వస్తిక్ అనేది డ్రా చేసేసుకొని దానికి ఇలా స్టోన్ చైన్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా అంటే హ్యాండ్మేడ్ లాగా అస్సలు అనిపించలేదు, రెడీమేడ్ లాగా అనిపించింది. ఇలా సింపుల్గా వదిలేకుండా వాటికి కార్నర్స్ ఉంటాయి కదా, వాటిల్లో నేను ఇక్కడ డ్రాప్ షేప్వి పింక్ కలర్ కుందన్స్ని పెట్టుకుంటున్నాను. మొత్తం ఇది కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు చూసుకొని చాలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఐ పిన్స్ అటాచ్ చేసేసుకొని ఇక్కడ చిన్న బాక్స్ షేప్లో మనకి వ్యాక్స్ స్ట్రిప్ అనేది కట్ చేసి పెట్టుకోండి. టోటల్గా కట్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇలా చేసినా సెక్యూర్గానే ఉంటుంది, ఏమీ ఊడిపోదు. ఇప్పుడు సైడ్ థ్రెడ్స్ అనేది పెట్టేసుకోవాలి. సైడ్ చిన్న చిన్న వైట్ పర్ల్స్ పెట్టుకున్నాను నేను. లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ రాఖీస్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఇందులో నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను స్క్వేర్ షేప్వి ఫస్ట్ కుందన్ అనేది పెట్టుకుంటున్నాను. అంటే నార్మల్ సైజ్ కాకుండా 8K సైజ్ది పెద్దది పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా స్టోన్ చైన్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను.
స్టోన్ చైన్, బాల్ చైన్ ఇవన్నీ కూడా మనకి అంటే లైనింగ్స్ మ్యాచింగ్ సెంటర్స్‌లో ఖచ్చితంగా దొరుకుతాయండి. ట్రై చేయండి. ఇప్పుడు పింక్ కలర్‌వి కుందన్స్ అనేది ఇలా అంటే 4 ఎడ్జెస్‌కి కూడా ఇలా పెట్టుకుంటున్నాను. 4 సైడ్స్ కూడా. పెట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది కూడా చూడ్డానికి చాలా బావుంది. దీనికి కూడా నేను ఐ పిన్స్ పెట్టకుండా డైరెక్ట్‌గా థ్రెడ్ అనేది పెట్టేస్తున్నాను. ఐ పిన్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు. ఇలా అయినా సరే ఊడిపోదండి. చాలా బావుంటుంది. బ్యాక్ సైడ్ వ్యాక్స్ స్ట్రిప్ అనేది అటాచ్ చేసేసుకొని సైడ్ మన దగ్గర ఏమన్నా బీడ్స్ ఉంటాయి కదా! పర్ల్స్, గోల్డ్ బాల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అటాచ్ చేసేసుకోవాలి. కానీ ఈ థ్రెడ్‌కి బీడ్స్ పెట్టుకోవాలంటే బీడ్‌కి హోల్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే మినిమమ్ 3 లైన్స్ అన్నా ఉండాలి థ్రెడ్. లేకపోతే కట్టడానికి అంత బావుండదు. ఇలా మొత్తం బీడ్స్ పెట్టుకున్న తర్వాత చివరి నాట్ అయితే వేసేసుకోండి అంతే. చూడండి చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది కదా! ఇందులో ఫైనల్ వన్. ఇదైతే మనకి కిడ్స్‌కి చిన్న లాకెట్స్ అయితే బావుంటాయి కదా! వాళ్ళ హ్యాండ్ అనేది వ్రిస్ట్ అనేది చిన్నగా ఉంటుంది. కాబట్టి చిన్నది 3డీ షేప్‌లో ఫ్లవర్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఈ షేపే కాదు మన దగ్గరున్న అంటే డ్రాప్ షేప్ కానీ, ఐ షేప్ కానీ ఆ కుందన్స్‌తో చేసినా చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఇలా అయిపోయిన తర్వాత అపోజిట్ కలర్‌ది స్టోన్ అనేది ఇలా పెట్టుకుంటున్నాను. అంటే మనకి యెల్లోకి స్కై బ్లూ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి నేనది పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ డైరెక్ట్‌గా థ్రెడ్ అనేది అటాచ్ చేసేసి దానిపైన వ్యాక్స్ స్ట్రిప్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. అంతే. ఇప్పుడు సైడ్స్ మీ దగ్గరున్న బీడ్స్‌ని పెట్టేసుకోండి. దీనికి నేను కొంచెం ఎక్కువ బీడ్స్ యాడ్ చేశాను. హ్యాండ్ మొత్తం ఒక బ్రేస్లెట్‌లా ఉంటుంది అనిపించి. రాఖీస్ అన్నీ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.